హలో అండి, అందరికీ నమస్కారం. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అని మీకు తెలుసా? దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే మనం చేసే నిత్య పూజలను అసలు దేవుడు స్వీకరిస్తున్నాడా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే సరైన పద్ధతిలో చేసే పూజలకే ఆ దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎలాంటి నియమాలను పాటించకుండా పూజలు చేస్తే మీరు చేసే పూజలు ఎటువంటి పుణ్యఫలం దక్కదు. అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే దేవుని పూజలకే రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందంట. మరి ఉదయం చేసే పూజలు దేవునికి వర్తించవా అనే సందేహాలు చాలామందికి వస్తాయి. మన పురాణాల్లో చెప్పిన దీపారాధన పద్ధతి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉదయం దీపారాధన చేసేవారు ఏ సమయంలో పూజలు చేయాలి, అలాగే సాయంత్రం ఏ సమయంలో దీపారాధన చేయాలి అని ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలు భూమిపైన తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఉదయం పూజలు చేసేవారు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసుకుంటే మీరు చేసే పూజలు నేరుగా దేవునికి చేరుతాయి. మీ పూజలకు పుణ్యఫలం దక్కుతుంది. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తారు. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజలకు 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున బ్రహ్మ ముహూర్తంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదంతో డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మీ ఇంటికి విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది. అంతటి శక్తి బ్రహ్మ ముహూర్తానికి ఉంటుంది. ఇక ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు సాయంత్రం సూర్యాస్తమయం దాటిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోండి. సాయంత్రం చేసే పూజలకు మాత్రం రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది. సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు భూమిపైన సంచరిస్తారు. కాబట్టి సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు మీ మనసులో ఏం కోరుకున్నా సరే ఆ కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీ ఇంటి ముందు ఒక గుంట తీసి అందులో ఈ బెల్లాన్ని పాతి పెట్టండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారి సొంత ఇంటి కల వెంటనే త్వరలో నెరవేరుతాయని, మీ ఆస్తిపాస్తులు బాగా పెరుగుతాయి. మన పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపైన సంచరిస్తుంటారు. కాబట్టి సాయంత్రం చేసే పూజలకు శివపార్వతుల ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. సాయంత్రం సమయంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. సాయంత్రం చేసే పూజలలో ఎల్లప్పుడూ 2 దీపాలను వెలిగించాలి. ఒక దీపాన్ని లక్ష్మీ స్వరూపంగా, మరో దీపాన్ని విష్ణు స్వరూపంగా భావించాలి. సాయంత్రం చేసే పూజలకు 1000 రెట్ల ఎక్కువగా పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఎవరైతే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో హనుమంతుని పటం ముందు ఆవు నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. నిత్యం పూజలో తులసి దళాలను ఉపయోగిస్తాము. అయితే సాయంత్రం చేసే పూజలో మాత్రం తులసి దళాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను ముట్టుకోకూడదు. తులసి దళాలను కోయకూడదు. సాయంత్రం పూజ చేసే సమయంలో శంఖం ఊదటం కానీ, గంట మోగించడం కానీ చెయ్యరాదని మన శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత దేవతలు విశ్రాంత స్థితిలో ఉంటారని, అటువంటి సమయంలో వారిని మేల్కొలపడం సరికాదని విశ్వాసం. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత గంట మోగించకూడదనే విషయాన్ని మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో యాలకులు మరియు కర్పూరంని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. ఇలా 3 శుక్రవారాలు చేస్తే మీ మనస్సులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మం ముందుకు వస్తుందట. కాబట్టి ప్రతి శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు. సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మగవారు దీపం వెలిగిస్తే
ఇంకా మంచిది. సాయంత్రం 6 దాటిన తర్వాత పొరపాటున కూడా ఉప్పును కొనకూడదు. సాయంత్రం సమయంలో ఉప్పు కొంటే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోవాలంటే ప్రతిరోజు రాత్రి సమయంలో మీ ఇల్లంతా ధూపం వేయండి. ఇలా చేయటం ద్వారా మీ ఇంటికున్న దరిద్రం అంతా తొలగిపోతుంది. ప్రతి నెలలో ఒక అమావాస్య వస్తుంది కాబట్టి ప్రతి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి ఈశాన్య దిక్కులో ఆవు నెయ్యితో ఒక దీపాన్ని వెలిగించండి. ప్రతి అమావాస్య రోజున అలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ప్రతి అమావాస్య రోజున రాత్రి సమయంలో ఇంటి యజమాని ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికున్న అష్టదరిద్రాలను తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ప్రతి సోమవారం రోజున సాయంత్రం సమయంలో శివునికి దీపారాధన చేయండి. ఇంట్లో గొడవలు తగ్గిపోతాయి. ప్రతిరోజు సాయంత్రం పూజలు చేయలేని వారు దేవునికి భక్తిపూర్వకంగా ఒక పుష్పాన్ని సమర్పించి దేవునికి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. సాయంత్రం చేసే ఇంటిలో చేసే పూజ అయినా ఏ పూజ అయినా సరే రాత్రి 9 గంటలలోపు పూజలు ముగించుకోవాలి. ఆ తర్వాత పూజ మందిరాన్ని మూసివేయాలి. ఈ విధంగా ఎవరైతే సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.